తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు వైరస్ తో మరణిస్తున్నాయి. దీంతో అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే మాంసం ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వరల్డ్ ఎగ్ కమిషన్ ప్రెసిడెంట్ సురేష్. పౌల్ట్రీ వ్యాపారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. ఇప్పటికే ఇటు గోదావరి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా అధికారులను కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి వరల్డ్ ఎగ్ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సురేష్ గారు, సో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఈ వైరస్ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమ మీద ఏ విధంగా పడుతుంది అంటే, ఇది ఒక వెస్ట్ గోదావరిలో ఉందండి, కొంచెం కృష్ణాలో ఉంది. సో అక్కడ కూడా అన్ని ఫార్మ్స్కి ఏమీ ప్రాబ్లం లేదు. కొన్ని ఫార్మ్స్లో ఉంది, కొన్ని ఫార్మ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి. ఈ టిపికల్గా ఏంటంటే ఫార్మర్స్ కొంచెం అజాగ్రత్త వల్ల దానివల్ల అలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువైంది. సో కానీ అది కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మేము కూడా మా టెక్నికల్ వాళ్ళని అందరినీ పంపించి జాగ్రత్తలు ఏం పడాలి ఏంటి అన్నో చెప్తున్నాం. సో కంట్రోల్లోకి వస్తుంది. రెండోది ఏంటంటే ఈ లోపల కొంచెం మూమెంట్ అదంతా ముందు స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసి ఉంటే స్ప్రెడ్ అయ్యేది కాదేమో, కానీ కొంచెం స్ప్రెడ్ అయింది. కానీ ఓవరాల్గా మీరు చూసారంటే ఇప్పుడు నేను అనుకుంటూ 2-3% బర్డ్స్ ఎఫెక్ట్ అయినాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చికెన్ తినాలన్నా గుడ్డు తినాలన్నా కూడా ప్రజలు ఒకంత భయపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లాంటి ఏరియాలో అసలు చికెన్ లేని రోజు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటిది చాలా వరకు చికెన్ షాపుల దగ్గర చూసుకున్నా కూడా కొంత బిజినెస్ అనేది పడిపోయిందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? సో ఒకటండి, ఇది అయితే ఒక విధంగా భయపడతాం, మేబీ నార్మల్ ఏమో. ఇప్పుడు మనం కూడా కొన్ని ఏదైనా తెలవని ఇష్యూ సబ్జెక్టుల మీద వస్తే ఇది, కానీ మీకు వాస్తవం ఏంటంటే ఇది తినటం వల్ల స్ప్రెడ్ అయ్యే డిజీజ్ కాదు. ఇది ఇప్పుడు మామూలుగా జలుబు మీకు తినటం వల్ల ఏం కాదు కదా, అది బికాజ్ ఇది కూడా జలుబు లాంటి ఇదే. ఇది ఒకటి. రెండోది ఏంటంటే మీరు 70 డిగ్రీలు సెల్సియస్కి కుక్కు బాయిల్ కానీ ఏదైనా 70 డిగ్రీలు సెల్సియస్ వస్తే ఇది 1/2 సెకండ్లో చచ్చిపోద్దండి వైరస్. సో 1/2 సెకండ్లో ఎవరు కుకింగ్ అవ్వదు. మీరు సరిగ్గా వండకపోయినా 1/2 సెకండ్ కన్నా ఎక్కువ హీట్ చేస్తారు కదా. మీరు బాయిలింగ్ అన్నారంటే 100 డిగ్రీస్ దాటుతుంది. మీరు ఫ్రైయింగ్ అన్నారంటే ఆయిల్ టెంపరేచర్ 180 డిగ్రీల వరకు ఉంటుంది. సో ఇదైతే సర్వైవ్ అయ్యే ప్రసక్తే లేదండి అసలు. అయినా కూడా మీ డైజెస్టివ్ సిస్టంలో ఉండదు. అంతకన్నా అతి జాగ్రత్తగా వెళ్ళాలంటే కొంచెం గుడ్ల వరకు ఏంటంటే క్లీన్గా ఉన్న గుడ్లు తీసుకోండి. చికెన్ కూడా కొంచెం మంచి షాపులకి వెళ్ళి కొనుక్కోండి. కానీ నేను అసలు ఆ ప్రాబ్లం అన్నది ఉండదండి దీనివల్ల ఎక్కడా కూడా వరల్డ్లో. అయితే మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తూనే ఉన్నారు కదా న్యూస్, గుడ్లు రేట్లు బాగా పెరిగిపోయినాయి అని. నిన్న మా మేనమామ న్యూయార్క్లో 12 గుడ్లు $15 కొన్నాడు, అంటే $100 దాటేసింది. సో వరల్డ్ అంతా ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చి గుడ్డు కాని దగ్గర రేట్లు పెరుగుతున్నాయి. ఇండియా ఒకటే కొంచెం ఎప్పుడు మంది భిన్నంగా వెళ్తూ ఉంటుంది. సో తినటం వల్ల ఏమీ హామ్ లేదండి. ఇన్ఫ్యాక్ట్ నన్ను చెప్పేది ఏంటంటే తినకపోవటం వల్ల ఎక్కువ హామ్. ఎందుకంటే మీకు రెసిస్టెన్స్ పెరగాలంటే ప్రోటీన్ ఉండాలి. ఆ ప్రోటీన్కి గుడ్డు చికెన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను అడిగారంటే నేను రోజున 6 గుడ్లు తింటున్నాను, ఇప్పటికీ తింటున్నాను. 93 సంవత్సరాలు మా నాన్నగారు రోజు 3 గుడ్లు తింటున్నారు, మా పాప రోజు 2 గుడ్లు తింటుంది. సో దీనివల్ల ఆగే ప్రసక్తే లేదండి. అంటే ప్రజల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒకంత ఈ ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది అనుకుంటారు. అంతేనండి. ఇది ఏమవుతుందంటే ఒకటి మా సిస్టమ్స్ మనవి కూడా ఇప్పుడే కదా ఇంప్రూవ్ అవుతున్నాయి. తెలిసి తెలవక ఇదే అండి. ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు కూడా కొంతమందికి ఇప్పుడు కొన్ని NGOs ఉన్నాయండి, ఏంటంటే ఈ ఇండస్ట్రీ కట్టేయాలని చెప్పి వాళ్ళు రూమర్స్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మీరు సో తినటం వల్ల ఏమీ భయపడక్కర్లేదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా ధైర్యంగా తినండి, ఏమీ లేదు. మేము తింటున్నాం, మేము ఎక్కడా ఏమో ఆపుతులేదు. సార్ మొత్తానికైతే సో ఎగ్ కానీ చికెన్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందదు. ప్రజలు కూడా ధైర్యంగా ఎగ్ చికెన్ తినొచ్చు అంటూ కూడా ఏదైతే పౌల్ట్రీ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.